ఇక్కడ వరకు కాంటోర్ స్టాప్ అవ్వాలి. ఇక్కడ జా లైన్ వస్తుంది. జా లైన్ ఇక్కడ, కాంటోర్ ఇక్కడ. ఈ కాంటోర్ కి పైన మనం వేసేది బ్లష్ ఇలా, దానిపైన వేస్తాం మళ్ళీ హైలైటర్ అనమాట. ఇది ఎందుకు ఇలా అంటే లిఫ్టెడ్ గా ఉండడానికి. ఇది బ్లష్ వేసే విధానం. ఇక్కడ నుంచి ఇలా లిఫ్టెడ్ గా అర్థమవుతుందా? బ్లష్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, ఇటు వచ్చేయాలి. హైలైటర్ కూడా ఇంతే, తీసుకెళ్లి ఇక్కడ వరకు వేయకూడదు. ఈ లైన్ లోపలే ఉండాలి. కాంటోర్ కూడా చూడు ఇలా కట్ చేసినట్టు, ఒకదాంతో ఒకటికి సంబంధం ఉన్నట్టే ఉంటుంది కానీ ఉండదు. ఇప్పుడు ఈ జా లైన్ కట్ చేస్తాము కిందికి. ఇది చేసేటప్పుడు బ్లెండింగ్ ఇలా కిందికి, ఇది చేసేటప్పుడు కిందికి బ్లెండ్ చేయాలి. ఎందుకంటే ఇది ఇలా హైడ్ అవ్వాలి కాబట్టి, షార్ప్ కనపడాలి కాబట్టి, హైడ్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు కాంటోర్ చేసేటప్పుడు ఇక్కడికే ఆగాలి. ఇక్కడ వరకు చేసినాం అనుకో, ఏదో మీసం పెట్టినట్టు, ఏదో కట్ చేసి దెబ్బ తగిలిన గాయం లాగానో అనిపిస్తుంది. బ్లష్ చేస్తే కూడా లిఫ్టెడ్ మోషన్ లో వేయాలి. ఇప్పుడు ఈమెకి కాంటోర్ ఎట్లా చేయాలా? కాంటోర్ చేసినా కూడా ఇట్లా పైకి ఇక్కడ వరకే చేయాలి. ఒక 1/2 ఇంచి 1/4 ఇంచి మాత్రమే తగ్గిపోగలుగుతుంది. వెంట్రుకల్లోకి కలిపేయాలి కాంటోర్ చేస్తే కూడా సరే, తనీగా అంత ఉండకూడదు.